మిల్క్ ఇస్ అ లాక్టేషన్ సైకిల్. అంటే యానిమల్ డెలివరీ ఇచ్చిన తర్వాత కాఫ్కి వచ్చే పాలు, కాఫ్ తాగిన తర్వాత మిగిలి ఉండేది మనం తీసుకునేది పాలు వచ్చే సిస్టమ్. 90 days షెల్ఫ్ లైఫ్, 180 days షెల్ఫ్ లైఫ్ అని ఇస్తాం. అది వచ్చి అల్ట్రా హై టెంపరేచర్ UHT మిల్క్ అంటాం దాన్ని. కామన్ లాంగ్వేజ్ లో వాటిని టెట్రాప్యాక్ అంటారు అని అంటారు, బట్ టెట్రాప్యాక్ ఇస్ లైక్ జెరాక్స్ అన్నట్టు. ద కంపెనీ విచ్ ఫస్ట్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్, బట్ నాట్ ద ప్రాసెస్ UHT. UHT వచ్చి ఫ్లాష్ హీటింగ్ అంటారు. సో ఇట్ టేక్స్ ఇట్ టు హై టెంపరేచర్ 120 degrees centigrade తీసుకుపోయి 30 seconds నుండి మళ్ళీ ఇట్ డ్రాప్ ఇట్ బ్యాక్ టు 4. దాంట్లో ద మిల్క్ బికమ్ స్టెరైల్. అంటే ఇప్పుడు నేను పాస్చరైజ్ మిల్క్ లో 2-3 బ్యాక్టీరియాలు మిగిలి ఉంటాయి, UHT లో 0 బ్యాక్టీరియా. దానివల్ల ఇన్ ద ప్యాక్డ్ కండిషన్ ఇట్ విల్ రిమైన్ ఫర్ 90 days or 180 days అంటారు. వై 90 days and 180 days and నాట్ ఫర్ ఎవర్ అంటే ఎనీ ప్యాకింగ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్, మనకి బై ఐసైడ్ ఇట్ ఇస్ నాట్ లీకింగ్ అని, బట్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ లోడ్ ఇట్స్ పోరస్. సో దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ కంటామినేషన్ గోయింగ్ ఇన్ అండ్ ద మిల్క్ విల్ గెట్ స్పాయిల్డ్ అనే దానికి 90 days అంటాం. ఇంకో పేపర్ ఫార్మాట్లో అయితే 180 days అంటాం, ప్లాస్టిక్ ఫార్మాట్లో UHT మిల్క్ అంటే 90 days అంటాం. బట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ద సేమ్ యాజ్ పాస్చరైజ్ మిల్క్ బికాస్ అగైన్ బ్యాక్టీరియా ఎంటర్స్.